నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ జంట కూడా ఒకటి. వీరి వైవాహిక జీవితం గురించి ఎన్నో రూమర్స్ నడుస్తున్నా ఇప్పటికీ వీరిని ది బెస్ట్ కపుల్ గానే పరిగణిస్తారు. ఇక వీరిద్దరూ 2007లో పెళ్లి చేసుకోగా 4 సంవత్సరాల తర్వాత అంటే 2011లో ఆరాధ్య అనే అమ్మాయికి జన్మనిచ్చారు. అలా అప్పటి నుండి ఆరాధ్య తన తల్లితో కలిసి స్టార్ కిడ్ గా తరచూ ఈవెంట్లకి ఫంక్షన్లకి హాజరవుతుండగా ఇప్పుడు ఆరాధ్యని చూసి కొంతమంది నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే కూతురు పుట్టాక నటనకి గుడ్ బై చెప్పేసిన ఐశ్వర్యరాయ్ అత్తారింటి నుండి బయటికి వచ్చేసి సపరేట్ గా ఉంటూ వస్తుంది. దీంతో ఐశ్వర్య అభిషేక్లు విడిపోయారని, కూతురు కోసమే అప్పుడప్పుడు కలుస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ కి ఇప్పటికే 52 ఏళ్లు అవ్వడంతో తన సినీ వారసురాలిగా తన కూతురుని తీసుకురావాలని ఆమెకి హార్మోన్ ఇంజెక్షన్స్ తో పాటు నోస్ సర్జరీ, కలర్ ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్ ఇప్పించిందని, అందుకే 13 ఏళ్లకే ఆరాధ్య 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుందనే వార్తలు వైరల్ అవ్వడంతో అందరూ ఐశ్వర్యరాయ్ చర్యలపై మండిపడుతున్నారు. అయితే ఈ వార్తల్ని పట్టించుకొని ఐశ్వర్యరాయ్ తన కూతురితో మోడలింగ్ మరియు సినిమాల్లో తన ప్లేస్ ని రీప్లేస్ చేపించాలనుకుంటుందని, అందుకు తోడు ఆరాధ్య కూడా సినిమాల్లో తల్లిలాగే స్టార్ హీరోయిన్ అవ్వాలనుకోవడంతో అందుకు కావలసిన డాన్స్ మరియు యాక్టింగ్ క్లాసెస్ లో కూడా తనని చేర్పించినట్లు సమాచారం. నిజంగానే ఐశ్వర్యరాయ్ ఆరాధ్యకి ప్లాస్టిక్ సర్జరీ చేపించిందా? త్వరగా హీరోయిన్ లాంటి పర్సనాలిటీ రావాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తుందా? ఆరాధ్య కోర్టుకు వెళ్లడానికి గల కారణాలేంటి? ఆరాధ్యని సినిమాల్లో లాంచ్ చేయబోతున్న ఆ డైరెక్టర్ ఎవరు అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఇదిలా ఉంటే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ గా కిరీటం గెలిచాక బాబీ డియోల్ తో దాయ్ అక్షర్ ప్రేమ్ కే మూవీతో 1997లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటగా అంతలా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ తన టాలెంట్ తో 3 సంవత్సరాల్లోనే కొంతవరకు గుర్తింపు తెచ్చుకొని బిజీ హీరోయిన్ అవుతున్న క్రమంలో 2000 సంవత్సరంలో ఔర్ ప్యార్ హో గయా సినిమాతో అభిషేక్ బచ్చన్ ని కలవగా ఆ మూవీ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్నప్పుడు వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా వీరిద్దరికి పెరిగిన క్లోజ్నెస్ కారణంగా కుచ్నా కహో, ధూమ్ 2, గురు, ఉమ్రు జానా అని 11 మూవీస్ లో కలిసి యాక్ట్ చేశారు. అలా ఒక మూవీ షూటింగ్ ఇటలీలో జరిగేటప్పుడు 2006లో ఒక హోటల్ బాల్కనీలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ కి మ్యారేజ్ ప్రపోజ్ చేయగా ఆ సన్నివేశాన్ని ఒక శాటిలైట్ ఛానల్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయడంతో వీరి ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక అప్పటి నుండి వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకుంటూ పార్టీస్, ఫంక్షన్స్ అని తిరుగుతూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటుండేవారు. ఇదిలా ఉంటే వీరి పెళ్లి బచ్చన్ ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేకపోయినా అభిషేక్ బచ్చన్ మాత్రం పెళ్లంటూ చేసుకుంటే ఐశ్వర్యరాయ్ నే చేసుకుంటానని పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తమకి వేరే దారి లేక 2007 ఏప్రిల్ 20న ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిపించారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్యరాయ్ జోధా అక్బర్, పింక్ ప్యాంథర్ 2, రోబో, యాక్షన్ రీప్లే, గుజారిష్ అనే మూవీలో చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా బిజీగా ఉన్న టైంలోనే ఐశ్వర్య 2011 నవంబర్ 16న తన 38వ ఏటకి ఆరాధ్య అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఇక పాప పుట్టాక తన సినీ కెరియర్ నుండి బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య ఆరాధ్య పాలనలోనే 4 సంవత్సరాలు మీడియాకి దూరమైంది. అలా ఆ తర్వాత ఒకవైపు మోడలింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక అలా ఐశ్వర్య తను ఎక్కడికి వెళ్ళినా తన కూతుర్ని తనతోనే తీసుకెళ్లడంతో చిన్న వయసులోనే ఆరాధ్య మీడియా వారికి ఫేవరెట్ అయి తన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ ఫొటోస్ అన్ని వైరల్ అవుతుండేవి. ఇలా ఉంటే ఆరాధ్య ఐశ్వర్య అభిషేక్ బచ్చన్లకి ఏకైక సంతానం కావడంతో ఇంట్లో ఈమెను చాలా గారాబంగా పెంచేవారు. అంతేకాకుండా చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలోనే పెరిగిన ఆరాధ్యకి యాక్టింగ్ పై
ఇంట్రెస్ట్ ఏర్పడి క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్ ట్రైనింగ్ ని కూడా తీసుకోవడం మొదలెట్టింది. ఇక ఆరాధ్య తన స్కూలింగ్ ని ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆరాధ్య తరచూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్, డ్రామా, సింగింగ్ అని పార్టిసిపేట్ చేయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యేవి. అలా ఆ వీడియోస్ ని చూసిన చాలా మంది ఆరాధ్య టాలెంట్ కి అందరూ అప్రిషియేట్ చేయడంతో పాటు త్వరలోనే తల్లిదండ్రుల్లాగా ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపును సాధిస్తుందని అందరూ అనుకున్నారు. ఇక ఆరాధ్య చదువుతున్న ధీరుభాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇండియాలోనే మొదటి ఇంటర్నేషనల్ స్కూల్ అవ్వడం, దీన్ని 2002 సంవత్సరంలో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఈ స్కూల్లోనే నీతా అంబానీ పిల్లలు, షారూక్ ఖాన్ పిల్లలు, సల్మాన్ ఖాన్ తమ్ముళ్ళు, చెల్లెల పిల్లల కొడుకులు అందరూ ఈ స్కూల్లోనే చదివారు. అలా ఇప్పటికీ కూడా కొంతమంది సెలబ్రిటీల పిల్లలు చదువుతూనే ఉన్నారు. ఇక ఈ స్కూల్లో మధ్యతరగతి వారికి అడ్మిషన్ దొరకడం కష్టమనే చెప్పొచ్చు. 5 స్టార్ హోటల్ లాగా ఉండే ఈ స్కూల్లో ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు ఉండగా LKG to 7th క్లాస్ వరకు 1,80,000 ఫీజు అయితే 8 నుండి 10వ తరగతి చదివే వారికి 4,60,000 కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే వారికి 10 లక్షలు ఛార్జ్ చేస్తారని చెప్పొచ్చు. ఇక స్కూల్లో ఏవైనా ఈవెంట్స్ జరిగితే వాటికి ఆ పిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అలా ఐశ్వర్య తన భర్త, తల్లి, అత్తామామలతో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి హాజరవుతూ ఆరాధ్యని ఎంకరేజ్ చేస్తూ ఆ వీడియోలని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుండేది. ఇక అలా 8వ తరగతి చదువుతున్న ఆరాధ్య ఐశ్వర్య చేసే మూవీ షూటింగ్స్ లో తన తల్లికి తోడుగా వెళ్లడంతో ముందుగా వీరి బాండింగ్ చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఐశ్వర్య తన కూతుర్ని ఎప్పుడు తనతోనే ఎందుకు తీసుకెళ్తుంది, ఆమె చదువుని పాడు చేస్తుంది అని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇక ఒక స్టేజ్ లో ఈ ట్రోలింగ్ ఎక్కువ అవడంతో సహనాన్ని కోల్పోయిన ఐశ్వర్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తన కూతురు చదువుని పాడు చేసి వెకేషన్స్ కి తీసుకెళ్లట్లేదని, హాలిడేస్, వీకెండ్స్ లోనే తీసుకెళ్తున్నానని, అసలు తల్లిగా నాకు లేని బాధ మీడియాకి ఎందుకని ఘాటుగా పోస్ట్ చేయడంతో అప్పటి నుండి కొంతవరకు ట్రోలింగ్ తగ్గిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఆరాధ్య తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన డాన్స్ మరియు స్పీచ్ వీడియోలని అప్లోడ్ చేస్తూ కొద్ది రోజుల్లోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. ఇక ఈ పబ్లిసిటీతోనే కొంతమంది ఆరాధ్యకి చిన్నప్పటి నుండి మెదడుకి సంబంధించిన వ్యాధి ఉందని, అందువల్లే తను మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందని, అందుకే ఐశ్వర్య తన కూతుర్ని ఎక్కడా వదలకుండా తనతోనే తీసుకెళ్తుందని, అంతేకాకుండా ఆరాధ్య ఆరోగ్య సమస్యల్ని బచ్చన్ ఫ్యామిలీ దాచుతుందని కొన్ని వెబ్సైట్స్ లో హిందీ, మరాఠీ, యూట్యూబ్ ఛానల్స్ లో అప్లోడ్ చేయడంతో వాటికి మిలియన్స్ లో వ్యూయర్షిప్ రావడం మొదలైంది. ఇక ఇది చూసిన మరికొంతమంది ఆరాధ్య హఠాత్ మరణం అని థంబ్నెయిల్స్ ని పెడుతూ ఫేక్ వీడియోలని చేయగా అవి కూడా వైరల్ అయి మిలియన్స్ వ్యూయర్షిప్ రావడంతో ఆ వీడియోలని ఆరాధ్య చూసి తన తల్లిదండ్రులకి, తన తాత అమితాబ్ బచ్చన్ కి చెప్పడంతో పట్టుమని 14 ఏళ్లు నిండని ఆరాధ్యపై ఇలాంటి వార్తలు రావడం చూసి బచ్చన్ ఫ్యామిలీ తట్టుకోలేకపోయింది. ఇక స్టార్ కిడ్ గా ఉన్నంత మాత్రాన ఒక్కగానొక్క వారసురాలు గురించి ఇలా రాయడంతో ఐశ్వర్య మరియు అభిషేక్ ఢిల్లీ హైకోర్టులో కూతురి ద్వారా పిటిషన్ వేయగా ఇప్పుడు అన్ని చోట్ల ఇదే వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ ఆరాధ్యకి హార్మోనల్ ఇంజెక్షన్స్, కలర్ ఇంప్రూవ్మెంట్ మరియు నోస్ సర్జరీ లాంటివి చేపించిందనే వార్తలు బయటికి రావడంతో ఐశ్వర్య రాయ్ టీం ఈ వార్తలపై స్పందిస్తూ ఆరాధ్య రోజు స్విమ్మింగ్ కి వెళ్తుందని, దానివల్లే ఆమె కాస్త కలర్ తగ్గిందే గాని నేచురల్ గా మంచి కలర్ ఉంటుందని, ఇక హార్మోనల్ ఇంజెక్షన్స్ కి వస్తే ఐశ్వర్య తన కూతురిపై స్పెషల్ కేర్ తీసుకుంటూ తనే దగ్గరుండి పౌష్టిక ఆహారాన్ని తినిపించడంతో 13 ఏళ్లకి ఆమె బాడీ, ఫేస్ మెచ్యూర్డ్ గా కనిపిస్తుందే గాని హార్మోనల్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చింది కాదని, నోస్ సర్జరీ చేపించేందుకు అంత అందవికారంగా తన నోస్ లేదని, అయితే ఆరాధ్య తన తల్లితో పాటు లండన్ కి వెళ్ళినప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవడంతో కొన్ని చేంజెస్ వచ్చాయే గాని ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీస్ చేయించలేదని చెప్పడంతో ఈ ప్లాస్టిక్ సర్జరీ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే డాన్స్, యాక్టింగ్ లో మంచి పట్టుని సాధించిన ఆరాధ్య 10th క్లాస్ పూర్తవగానే షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో కలిసి కరణ్ జోహార్ ఆరాధ్యని లాంచ్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయని, అందుకోసమే ఐశ్వర్య రాయ్ తన కూతుర్ని అన్ని రంగాల్లో బెస్ట్ గా తీర్చిదిద్దుతుందనే వార్తలు కూడా హల్చల్ అవుతున్నాయి. ఈ సర్జరీస్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.